अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नाज़रीन, आप देख रहे हैं उर्दू टीवी न्यूज़ चैनल में। हम आपके सामने सीनियर जर्नलिस्ट रफीक नूरी। आइए उर्दू टीवी न्यूज़ के खबरनामे में आपका खैर मक़दम है। आइए देखते हैं आज के खबरों की तफसीलात। नाज़रीन, आप देख रहे हैं उर्दू टीवी न्यूज़ संगारेड्डी, जो कि ज़िले संगारेड्डी का सबसे पहला और वाहिद उर्दू वेब चैनल है। आप इसे ज़रूर सब्सक्राइब करें और शेयर करें। उम्मीदवार कांग्रेस हल्का संभाली संगारेड्डी मिस्टर टी जयप्रकाश रेड्डी मिस्टर जग्गा रेड्डी ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा है कि केसीआर अपने इंतखाबी वादों की तकमील में अक्सर नाकाम हो गए हैं। 12% मुस्लिम तहफ़्फ़ुज़ात का वादा किया गया, लेकिन इस पर अमल आवारी नहीं हुई है। इस तरह उन्होंने मुस्लिम तबके को धोखा दिया है और हर घर के एक फ़र्द को मुलाज़मत की फराहमी का भी उन्होंने वादा किया था। गरीब आवाम को डबल बेडरूम मकानात की फराहमी का भी वादा किया था, लेकिन आवाम से किए गए वादे वफा ना हो सके हैं, झूठे साबित हुए हैं। मिस्टर जग्गा रेड्डी की प्रेस कॉन्फ्रेंस से पहले एक नगमा, चूँकि ये नगमा मिस्टर जग्गा रेड्डी की प्रेस कॉन्फ्रेंस की तर्जुमानी कर रहा है आपके सामने। सच्चाई छुप नहीं सकती बनावट के असूलों से, कि खुशबू आ नहीं सकती कभी कागज के फूलों से। मैं इंतजार करूं, ये दिल निसार करूं, मैं तुझसे प्यार करूं, ओ मगर कैसे एतबार करूं। झूठा है तेरा वादा, वादा तेरा वादा, वादा तेरा वादा, वादा तेरा वादा, वादा तेरा वादा, वादे पे तेरे मारा गया बंदा मसीदा। తెలంగాణ సాధన తర్వాత ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయితే ఎంతో బాగుంటుందని ఆశించిన జనాలకు నిరాశనే మిగిలింది. గత పాలనలో కాంగ్రెస్ పాలన కానివ్వండి, అంతమంది చంద్రబాబు నాయుడు పరిపాలన కానివ్వండి, చరిత్ర చెప్తుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, రోషే గారు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, ప్రజా దర్బార్లు, ప్రజలతో ముఖాముఖి, గ్రామాల వైజ్గా రచ్చబండ కార్యక్రమాలు, ఆ రోజు ఉమ్మడి జిల్లాలకు ముఖ్యమంత్రులు, ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్క జిల్లాకు 15-20 సార్లు వచ్చి ప్రజలలో సభలు పెట్టి ప్రజా సమస్యలు పరిష్కరించుకునే దాంట్లో సమయాన్ని కేటాయించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఈరోజు మా యొక్క కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆ రోజు జన్మభూమి కార్యక్రమంలో అనేక సందర్భాల్లో మండలాల వారిగా, జిల్లాల వారిగా మరి కార్యక్రమాలు చేసిన సందర్భం కూడా చూసినాం. కానీ మన రాష్ట్రము మన పరిపాలన వచ్చిన తర్వాత మన ప్రాంత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 119 నియోజకవర్గాలు మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ 4 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా మరి ఒక 20 నియోజకవర్గాలు తప్పితే మిగతా 100 నియోజకవర్గాలు ఈ 4 ఏళ్లలో ఎప్పుడు కూడా ప్రజల దగ్గరికి కానీ, ప్రజల సమస్యలు పరిష్కరించే దాంట్లో కానీ ఏ నియోజకవర్గానికి, ఏ జిల్లాకు కూడా పర్యటించలేదు. ఉమ్మడి మెదక్ జిల్లాకు వచ్చినట్టయితే సిద్దిపేట, గజ్వేల్లో కూడా 2 గ్రామాలకే ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ చరిత్ర, సిద్దిపేటకే నియోజకవర్గానికే పరిమితమైన కేసీఆర్ చరిత్ర. నారాయణఖేడ్లో కృష్ణారెడ్డి గారు చనిపోతే పోయిండు. ఆందోళనలో మాజీ ఎంపీ మాణిక్రెడ్డి గారు చనిపోతేనే పోయిండు. సంగారెడ్డికి గత్యంతరం లేక రావడం జరిగింది. ఆందోళనలో దామోదర్ రాజనరసింహ గారు ఒక జేఎన్టీ యూనివర్సిటీని తెస్తే 4 ఏళ్లలో దాని యొక్క ఇనాగ్రేషన్ ఫంక్షన్ కూడా చేసుకోలేని దుస్థితి కేసీఆర్ గారిది. జైరాబాద్ది పోలేదు. మరి అప్పుడప్పుడు బహుశా మెదక్ పోయి ఉంటాడు, ఎందుకంటే హరీష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇది ఈ జిల్లాలో పరిపాలన కేసీఆర్ గారు.
ఎక్కడ పోయినా కోరికలు ఆ 20 నియోజకవర్గాలలో అనేక కోరికల వర్షాలు కురిపించడమే కానీ ఎప్పుడు కూడా కేసీఆర్ ఇచ్చిన ప్రజల హామీలో ప్రజలకు కోరిక కలిగించిన దాంట్లో ఒక్క హామీ కూడా 4 ఏళ్ల కాలంలో పూర్తి కాలేదు. సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చినట్టయితే మరి నేను తీసుకొచ్చిన మంజీరా స్కీమ్ని ఉన్న నీళ్లు హరీష్ రావు సిద్దిపేట నుంచి సిద్దిపేటకు తరలిస్తే మరి స్థానిక ఎమ్మెల్యే నీళ్ళు ఆపుకోలేని దుస్థితి. ప్రజల కోసం ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే అయినా స్థానిక ప్రభాకరు కేవలము మంత్రి హరీష్ రావు ఇంటి దగ్గర చౌకీదార్ డ్యూటీ చేయడానికి ఎమ్మెల్యే అయినా. ప్రజలు ఆలోచన చేసిరు, ఒక అవకాశం ఇచ్చిరు బీసీ కదా అని. కానీ ప్రజలకు సంగారెడ్డి ప్రజలకు అందాల్సిన మంజీరా నీళ్లు సిద్దిపేట తీసుకెళ్తే దాన్ని ఆపలేని ఒక అసమర్థ నాయకుడు చింతా ప్రభాకర్ అని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వచ్చి చెప్తుంది. ఒక మెడికల్ కాలేజ్ సంగారెడ్డికి వస్తే ఆపుకోలేకపోయిండు. టీఆర్ఎస్ నాయకులు చాలా మంది అప్పుడప్పుడు ఆ ఎమ్మెల్యేలు అక్కడక్కడ అనేవాళ్ళు, పొద్దున్న 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు హరీష్ రావు హైదరాబాద్లో ఆయన ఇంట్లో కూర్చునేవాడంట. ఆయన ఎమ్మెల్యే అయితే హరీష్ రావు హైదరాబాద్ ఇంట్లో కూర్చొని ఆయనకు టీ కప్పులు అందించే కార్యక్రమానికి ఎమ్మెల్యే అయినా, లేకపోతే ప్రజలు ఏమి ఇబ్బంది పడుతున్నారో సంగారెడ్డి ప్రజలు వాళ్ళ యొక్క సమస్యల మీద ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఎమ్మెల్యే అయినా అనే విషయాన్ని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. ఎటు చూసినా కూడా మరి ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పాలన ప్రజలను నయవంచ పరిపాలన, మోసపూరిత పరిపాలన మరి కేసీఆర్ హరీష్ రావు అందించారు ఈ జిల్లా ప్రజలకు అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. రైతుల కష్టాలు తీరలే, యువకులకు ఉద్యోగాలు లేవు, మహిళా సంఘాలకు లోన్లు లేవు, దళితులకు 3 ఎకరాలు రాలే, లంబాడీలకు 12% రిజర్వేషన్ లేదు, మైనార్టీలకు 12% రిజర్వేషన్ లేదు, నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తున్నాడు లేదు. ఇట్లా ఒక కోరిక ప్రజలకు సంబంధించింది ఇప్పటిదాకా నెరవేరలేదు. ప్రతి గ్రామానికి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఒక్క ఊరికి డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఇది ఈ యొక్క కేసీఆర్ ధృతరాష్ట్రుని యొక్క గుడ్డి పరిపాలనలో ఈ 4 ఏళ్లు నడిచిందనే దానికి నిదర్శనము అనేకమున్నాయి. అందుకే కేవలము ప్రజలు కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసింది ప్రజా సమస్యలు పరిష్కరించడానికే కానీ మిగతా రాజకీయ పార్టీలు అనగదొక్కి వాళ్ళందరి టీఆర్ఎస్ కలుపుకోవడానికి కాదు. ఈ 4 ఏళ్ళు ఆయన ఏం చేసిండే అంటే ప్రజా సమస్యలు పక్కకు పెట్టి ప్రజలకు దొరకకుండా ప్రజలకు అందుబాటులో ఉండకుండా కేవలం ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడు యాక్టివ్ ఉన్నాడు, ఎవరిని ఒత్తేయాలి, ఎవరిని జైల్లో పెట్టాలి అని ఒక సింగిల్ ఎజెండా పెట్టుకొని ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ నుంచి పరిపాలన అందించిన నాయకుడు కేసీఆర్. సెక్రటేరియట్ ఓడు అసలు ఏమైతుంది రాష్ట్రంలో. కాబట్టి అందులో భాగమే మరి మేము బీఫామ్ ఇచ్చిన శివరాజ్ పాటిల్ని తనని లొంగ తీసుకొని పార్టీని డ్యామేజ్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీ అభ్యర్థిని యునానిమస్ చేసుకోవడానికి మరి అతన్ని లొంగ తీసుకొని మరి డ్రాప్ చేయించి విడ్రా చేయించి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు వచ్చే కార్యక్రమం ఈ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి శివరాజ్ పాటిల్ తాను స్వయంగా మరి నాకు కేసీఆర్ వల్ల మోసపోయినా నేను కాంగ్రెస్ పార్టీకి మోసం చేసిన అని ఒక ఫీలింగ్లా తాను వచ్చినప్పుడు తప్పకుండా ఎవరైనా సరే జరిగిన తప్పుని గ్రహించి వచ్చినప్పుడు క్షమించడం పార్టీ యొక్క నిర్ణయం.
ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ గారు, సుందా లక్ష్మారెడ్డి గారికి నోటీసులో తీసుకెళ్ళాం. వారు ఒక దరఖాస్తు పెట్టుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఇచ్చిన తర్వాత మరి గాంధీ భవన్లో మరి ఒక కమిటీ ఉంటుంది. కమిటీ దృష్టిలో సరే ఆ యొక్క కమిటీ సభ్యులు నిర్ణయానుసారము అతను పెట్టుకున్న క్షమాపణ చేసిన తప్పును గ్రహించి మరి కాంగ్రెస్ పార్టీ కమిటీ వాళ్ళు ఎక్స్క్యూజ్ చేసి మరి అతన్ని చేర్చుకోవచ్చని లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మళ్ళీ శివాజీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో దామోదర్ రాజనరసింహ గారు, సుందా లక్ష్మి జిల్లా అధ్యక్షుల నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో వారు పెట్టుకున్న పిటిషన్ని, క్షమాపణ పిటిషన్ని మరి ఆమోదిస్తూ అతను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో స్వయంగా నేనే మళ్ళీ జాయిన్ చేసుకోవడం జరుగుతుందనే విషయాన్ని మీడియా ద్వారా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలియజేయడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ